హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. జిఎస్టీతో వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల సాకారం మోడీ. సోమవారం నుంచి కొత్త జిఎస్టీ స్లాబ్ రేట్లు అందుబాటులోకి రానున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆయన మొదటిగా దేశ ప్రజలకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు. రేపటి నుంచి కొత్త చరిత్ర ప్రారంభం అవుతుంది. రేపటి నుంచి జిఎస్టీ ఉత్సవం ప్రారంభం అవుతుంది. జిఎస్టీ మార్పులతో పేదల మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరిగింది. దేశమంతా సంతోషపడే జిఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయి. జిఎస్టీ 2.0 సంస్కరణలు భారత అభివృద్ధి రేటుకు మరింత ఊతమిస్తాయి. కొత్త జిఎస్టీ వల్ల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ఇద్దరికి ప్రయోజనం అన్నట్టు మొత్తం మీద చూసుకోవచ్చు. భారతదేశ ప్రజలందరికీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా జిఎస్టీ ఈనాడు అందుబాటులోకి తీసుకురావడంతో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకి ఈనాడు కొనుగోలుదారులకి ఏం చేసినా కానీ ఈనాడు నిరుపేదలకి కేంద్రం అండగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద 2.0 అనే ఒక శీర్షికను ముందుకు తీసుకొని మొత్తం మీద ప్రజలకి బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా మేలు చేసేటటువంటి ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద కొనుక్కునేటటువంటి వినియోగదారులకి, ఇద్దరికి ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు, కొనుక్కునేటటువంటి వారికి జిఎస్టీ తగ్గిస్తూ దాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఈ రోజు నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. 7 యుద్ధాలు ఆపా, నోబెల్ నాకే ఇవ్వాలి. ట్రంప్ భారత్ పాక్ ఘర్షణ ఆపింది నేనే, మరోసారి ట్రంప్ వ్యాఖ్య. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే ఖచ్చితంగా నోబెల్ బహుమతి వస్తుందని ఆశాభావం. మొత్తం మీద భారత్ పాక్ యుద్ధాన్ని నేనేం ఆపలేదు అని చెప్పేసి ఒకసారి అంటాడు, నేనే ఆపిన అని చెప్పేసి ఒకసారి అంటాడు. సో నరేంద్ర మోడీతో చర్చలు జరిపి ఆపించింది నేనే, పాకిస్తాన్తో చర్చలు జరిపింది నేనే అని చెప్పేసి ఒకసారి అంటాడు, నాకేం తెలియదు ఒక్కొక్కసారి అంటాడు. సో మొత్తం మీదుగా నోబెల్ బహుమతి నాకేం చేయాలని చెప్పేసి మొత్తం మీద ట్రంప్ కొట్లాడుతున్నట్టు అడుక్కొని తీసుకున్నట్టు ఉంటుంది అనమాట ముచ్చట. భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే నివారించినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. వాణిజ్యం ద్వారా వివాదాన్ని పరిష్కరించానన్నారు. ఈ ఏడాది 7 యుద్ధాలను నివారించిన తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం అమెరికన్ కార్నర్ స్టోన్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుల విందు సందర్భంగా ట్రంప్ ప్రసంగించారు. తాము శాంతి ఒప్పందాలను రూపొందించి యుద్ధాలను నివారించామని, అలాగే భారతదేశం, పాకిస్తాన్, థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధాలను ఆపివేశామని ట్రంప్ అన్నారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని వాణిజ్యం ద్వారా తాను ఆపిన విషయాన్ని వివరించారు. మొత్తం మీద నేనే ఆపినా అని చెప్పేసి సంకలు కొట్టుకుంటున్నాను అనమాట. అంత ముచ్చట కాదు. ఈనాడు మోడీ గారి నిర్ణయం చాలా ఆశాపూరితమైనటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి నిర్ణయాలు ఉంటారు. కాబట్టి మొత్తం మీద మోడీ గారి నిర్ణయాల మేరకే ఆ యుద్ధం ఆపుకున్నట్లుగా, వారంగిచ్చినట్టుగా చెప్పుకోవచ్చు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి సో దీంట్లో ట్రంప్ జోక్యం ఏం లేదు. మా ఆలోచనలకి అనుగుణంగా అక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగదు. ఎవరు ఏవైతేనేమి ఈనాడు వాళ్ళని కూడా నిరుపేద ప్రజలు చనిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి యుద్ధం ఆరంభిస్తే. సో మొత్తం మీద వాళ్ళకి హెచ్చరికలు ఇచ్చి ఏదైతే బేస్ క్యాంపులు ఉంటాయో టెర్రరిస్టులే వాటిని లేపేసి బుద్ధి చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సో అంతకుమించి వాళ్ళు ఏమైనా చేస్తే దానికి రెడీగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈనాడు యుద్ధం ఆపిన ట్రంప్ కాదు, అది ట్రంప్ తెలుసుకోవాలి. ముచ్చటు రాష్ట్రం అంతా సౌభాగ్యంగా ఉండాలి. ఈ 9 రోజుల బతుకమ్మ పండుగతో సుఖశాంతులు పెంపొందించాలి. మహిళలు సంపదతో ఆర్థికంగా ఎదగాలి. హనుమకొండ 1000 స్తంభాల దేవాలయం వద్ద రాష్ట్ర స్థాయి బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పల్లు బట్టి విక్రమార్క. ప్రారంభ వేడుకల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ఇతరులు, ప్రముఖులు తదితరులు పాల్గొనడం. మొత్తం మీద 1000 స్తంభాల గుడి ఆవరణ ప్రాంగణంలో బతుకమ్మ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో అంగరంగ వైభవంగా ఈనాడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. చిట్టి తల్లి నిశ్చింతగా చదువుకో, కేజీబీవీలో సీటు ఇప్పించే బాధ్యత నాది. కేజీబీవీలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళ్తున్న జెస్సీ కథనం తనని కదిలించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు తెలిపారు. నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడారని, చిట్టి తల్లి కేజీబీవీలో సీటు వస్తుందని స్పష్టం చేశారు. నిశ్చింతగా చదువుకో. సో మొత్తం మీద సోషల్ మీడియా ఈనాడు సహకరించినట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు పత్రికా విలేకరులు ఈ సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎన్నో సమస్యల పరిష్కారం. సో ఈనాడు లోకేష్ గారి దృష్టి కూడా ఒక సోషల్ మీడియా ద్వారా వెళ్ళిందంటే ఈనాడు సీటు దొరకక పత్తి చేనుల పనికి పోతే ఆ వీడియో తీసి పెట్టడంతో ఈనాడు మరలా చదువుకునేటటువంటి ప్లేస్ని కల్పించినటువంటి లోకేష్ గారికి ఈనాడు మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. సో ఈ విధంగా ఎంతోమంది ఉంటారు. సో ప్రతి ఒక్కరికి చదువుకునేటటువంటి అవకాశాలను కల్పించాలి. సీటు రాకపోవడంతో వాళ్ళు ఏదో కూలి పనులకు పోతా ఉన్నారు. ఇదే విధంగా సో ఖచ్చితంగా విద్యార్థులని చదువుకునే విధంగా ప్రోత్సహించాల్సిందిగా కోరుతాం.
అమరవీరుల కుటుంబాలకు 25,000 పెన్షన్ ఇవ్వాలి. అమరవీరుల కుటుంబాలకు 25,000 పెన్షన్ ఇవ్వాలి. ఉద్యమకారులకు గుర్తింపునివ్వాలి. తెలంగాణ బతుకు పోరాటమే బతుకమ్మ. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ అమరులను స్మరించుకుంటూ పెద్దలకు ప్రియం. మొత్తం మీద ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ ఉద్యమకారులకు గుర్తించుకోవాల్సినటువంటి సమయం కాదు ఇది. గుర్తించుకునేటటువంటి సమయం వాళ్ళకి కేటాయించడం, మన జీవితాంతం వాళ్ళని గుర్తించుకోవాలి. ఈనాడు ఒకరోజు సమయం ఇచ్చడము ఏదో ఇది చేయడం కాదు, వాళ్ళని మర్చిపోలేనటువంటి గుణము మనకు రావాలి. ఎందుకంటే ఆషామాషి కాదు, ఈనాడు అమరుల త్యాగాలు ఏంది, ఈనాడు తెలంగాణ గురించి పోరాటం చేసిన వాళ్ళు విద్యార్థులు అయితేనే ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కొంతమంది. సో ప్రతి ఒక్కరిని గుర్తించుకోవాలి. ఈనాడు తెలంగాణ రావడం అందరి సహకారంతోనే అయింది. డివైడర్ను ఢీకొట్టిన కారు ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. బాపట్ల జిల్లా మాటూరు మండలం పోలలపూడి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదంతా నిద్రమత్తుకి కారణం అనమాట. ఈనాడు ఆ డ్రైవింగ్లల్లో నిద్రపోయి నేను నిద్రపోనని చెప్పేసి అనుకుంటారు, కానీ ఆ నిద్ర అనేది ఇంతమంది ప్రాణాలు ఓడ్చుకోవడం జరిగింది. సో దయచేసి నా డ్రైవర్ అన్నలు నిద్ర వస్తే కార్ సైడ్ కాపుకొని ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పోవాలి. గంట సేపు లేట్ అయితే ఎవ్వరు ఏమన్నారు. బాపట్ల జిల్లా మాటూరు మండలం కోలలపూడి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృత్యువాత పడ్డారు. తిరుపతి నుంచి పిఠాపురానికి వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అతివేగం అడ్డు రావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మృతి అయిపోయింది గమ్ముగట. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు 34 మంది మృతి. ఈ దాడులు చేసుకోవడం ఆపితే చర్చలతోని ఏదైనా శాంతియుతంగా చర్చలు జరుపుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. యుద్ధాలు చేసుకుంటూ పోతే అందరు చనిపోతూనే ఉంటారు. ఆ విషయంలో చిన్న పిల్లాడిలా జగన్ భారం చేస్తున్నారు హోంమంత్రి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదు, అది ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం దురదృష్టకరం అన్నారు. మొత్తం అయితే ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో మొత్తం విజయం పోయినటువంటి పరిస్థితి ఉంది. వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలం. మీరున్నప్పుడు ఇచ్చిరా అన్న, సరే వీళ్ళు ఇవ్వలేదు, మీరున్నప్పుడు ఏ పార్టీ ఇచ్చి చెప్పు. సరే మీరు అనే ముందు మీరే పార్టీ ఇచ్చిరో చెప్తే బాగుంటుంది ముచ్చట. వరద బాధితులకు సాయం అందించి ఏదో చేస్తారు, వరద బాధితులకు ఇస్తున్నామంటారు. ఆ పంట నష్టం జరిగిన వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారంటారు, కానీ అది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో మరి ఆ పైసలు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా మీరు ఇచ్చినట్టు కాదు. వరద బాధితులకు సాయం అందించడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుర్తించారు. రామ్ గోపాల్ పేటలోని వరద ప్రాంతాల్లో హరీష్ రావు పర్యటించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన 1500 కుటుంబాలకు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం వచ్చేదే కదా, మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ లోతట్టు ప్రాంతాలు ఎక్కడ ఉంది, ఆ సమస్యకు పరిష్కారం ఎట్లా చేయాలి, నాలాలు ఎట్లా వెడల్పు చేయాలి, ఆ నీళ్ళు పోయేటటువంటి ఎట్లా చేయాలని చెప్పేసి చేస్తే ప్రతి సంవత్సరం ఈ సమస్య రాదు కదా. ప్రతి సంవత్సరం ఇది కొత్తనే, మళ్ళీ సంవత్సరం మళ్ళా రావంటావా వీళ్ళకి నీళ్ళు? ఆ సమస్యకి పరిష్కరించాలి అప్పుడు కదా ప్రజలకు న్యాయం చేసినట్టయితే. సో మొత్తం మీద ఇది ప్రజల మన ప్రజ మన తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. నమస్తే.